వాళ్ళు తీసుకుంటారు కూర్చోని బ్రదర్ ఫోన్ ఓకే సార్ కస్టర్ ఏమీ లేదమ్మా, ఇది కస్టర్ ఏమి లేదు. నేను చూసింది కదా అక్కడ సార్ నాకు చాలా ప్రోగ్రామ్ సైడ్ కూడా చూడు బాబు చూడాలి అందరు ఎక్కడ సార్
డాక్టర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యేస్ గారు రైట్. నెక్స్ట్ అది చేసేద్దాం. ఇప్పుడు ఆటలు వెళ్ళాలి. రైట్. ఇక్కడ ఇంకా నీటిలో పక్కన ఉండాలి, అక్కడ ఫోటో ఉంటుంది అది చేద్దాం. బట్ట ఏంటో ఓకే. సరే. అలాగే మేడం కొంచెం సైడ్ జరగండి. బాగానే గుడిలో పెట్టి ఓడిచింది. మళ్ళీ ఓడిచింది. అన్ని శాఖల అధికారులకు, గ్రామ ప్రజలకు, యువత, మహిళలకు, పత్రికా మిత్రులకు పేరున నమస్కారములు. ఇంత గొప్ప కార్యక్రమం మా హయాంతో ప్రథమంగా ప్రజలకు చేరు కావడం మా పూర్వజన్మ. ఏ పని ఉన్నా సార్ అనగానే చక్కటి చిరునవ్వుతో సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామంలో ఇట్టి మహత్వర నిర్మాణం ఒకటి కాదు, ఇవాళ 10 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి మంజూరునిచ్చిన మన మహానేత డాక్టర్ సంజయ్ గారికి మరొకసారి ధన్యవాదములు. పనులు మరెన్నో మా గ్రామానికి చేస్తారని అడిగిన వెంటనే లేదంటూ ఆదరించే ఆపద్ బాంధవుడు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సబ్ సెంటర్ అనేది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రజలకి యూజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ తెలుసు అనుకుంటా. సో ఈ రోజు మార్నింగ్ కూడా ఇక్కడ యోగా అది చేయమని చెప్పాము. సో ఇవన్నీ కూడా మీరు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము లైఫ్ స్టైల్ డిసీజెస్ అని డయాబెటీస్, హైపర్టెన్షన్ ఒక 30 years అవ్వగానే అందరికి కూడా వస్తున్నాయి. కాబట్టి మనము మన ఆరోగ్యాన్ని అంటే జబ్బు వచ్చాక కాకుండా జబ్బు రాకుండా చూసుకోవడానికి మన వంతు కృషి మనము చేసుకోవాలి. మన హెల్త్ బాగుండాలి, చాలా రోజులు ఆరోగ్యంగా ఉండడానికి. సో కాబట్టి ఇక్కడ లభించే సేవలన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి మందులు కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత ఒక్కొక్కసారి మెడికల్ క్యాంప్స్ పెడతా ఉంటారు. సో ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, మిగతా అందరూ కూడా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఉదయాన్నే బీమార్లు రావద్దు అంటే ఏం చేయాలి అనే దాని విషయంలో మాట్లాడుకున్నాం. డిఎంఎడ్ఓ గారు కావచ్చు, కలెక్టర్, మేమంతా బీమారి రాకుండానే మనం చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఇవాళ రేపు అంతా సెల్ ఫోన్ పక్క వాడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే డబ్బు, ఆరోగ్యం మంచుకుంటే డబ్బు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది. అన్నిటికీ ఇంపార్టెంట్. ఎన్ని పైసలున్నా నొప్పి ఏం అంత భాగ్యం ఇంకోటి లేదు. మరి ఈరోజు యోగా దినోత్సవం, దాంట్లో భాగంగా వ్యాయామం చేయాలి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి. అడ్డగోలు తిండి తింటే, కల్తీ ఆహారం తింటే, అడ్డగోలు ఏడవడతారు తాగితే, మత్తు పదార్థాలు తీసుకుంటే, సిగరెట్ తాగితే లేని రోగాలు వస్తాయి. ఆ తినే అన్నం కూడా ప్లాస్టిక్ గిలాసులల్లా, ప్లాస్టిక్ ప్లేట్లల్లా మనం ఇట్లా తింటున్నాం. ఆడ ట్రాక్టర్ తెచ్చి పెడతాడు. మా ఇప్పుడు రాధా ప్రభాకర్ అంతకుముందు సర్పంచ్ పెట్టారు. తిన్నాక ట్రాక్టర్ నిండా ప్లాస్టిక్ గిలాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు పడతాయి. మీరు అనుకుంటారు కింద పేపర్ చూసి పేపర్ అనుకుంటారు. మీద ఎప్పుడల్లా చూడు గరంగరం పబ్జెక్ట్ చూస్తే సన్నం పేపర్ ప్లాస్టిక్ వెళ్తుంది. చాలాది కరగది మురగది, కానీ మనకు మాత్రం క్యాన్సర్ బరాబర్ తెస్తుంది అసలు. మరి ఈ విషయాన్ని గమనించాలి. గమనించి మనందరం కూడా మార్పు అనేది మన ఇంటికి వెళ్ళే మారాలి.
తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తేనే మీ సర్పంచ్ కానీ సఫాయి అన్న కానీ మనకు అన్ని చేయగలుగుతాడు. ఎందుకంటే మన ఇంట్లో ఇంటి వెనుక అప్పుడు ఈ ప్లాస్టికే ఉండకపో ఎంత చెత్తని నెలలో పెట్టబోతు ఉంటుండే వారెత్తే మొత్తం మంచిగా మురుగు ఎరువు ఇప్పుడు కూడా చేస్తారు. అక్కడ ఉన్నది డంపింగ్ యార్డ్. మీరు తడి చెత్త వేరియాలంటే కాయగూరలు కావచ్చు, చాపత్త కావచ్చు, కోడిగుడ్డు బుడలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వేరియాలి. ప్లాస్టిక్ కవర్లు సీసాలు అవన్నీ వేరు పెడితే దేని దానికి చేస్తే దేని దానికి పోతుంది. మరి ప్లాస్టిక్ వాడేది ఎట్లా బతికేటట్టు లేవు, తెచ్చుకుంటారు. కానీ ప్లాస్టిక్ దాంట్లో తింటే మాత్రం తాగితే మాత్రం గ్యారెంటీ క్యాన్సర్ వచ్చి తప్పది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ పల్లె దవాఖానలో దాదాపు 90 రకాల మంది ఉదయాన్నే బీమార్లు రావద్దు అంటే ఏం చేయాలి అనే దాని విషయంలో మాట్లాడుతున్నాం. డిఎంఎడ్హెచ్ గారు కావచ్చు, కలెక్టర్ మేమంతా. బీమారి రాకుండానే మనం చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఇవాళ రేపు అంతా సెల్ ఫోన్ పక్క వాడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే డబ్బు, ఆరోగ్యం మంచుకుంటే డబ్బు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది. అన్నిటికీ ఇంపార్టెంట్. ఎన్ని పైసలున్నా నొప్పి ఏం అంత భాగ్యం ఇంకోట్లేదు. మరి ఈరోజు యోగా దినోత్సవం, దాంట్లో భాగంగా వ్యాయామం చేయాలి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి. అడ్డగోలు తిండి తింటే, కల్తీ ఆహారం తింటే, అడ్డగోలు ఏడబడతాడు తాగితే, మత్తు పదార్థాలు తీసుకుంటే, సిగరెట్ తాగితే లేని రోగాలను వస్తుంది. ఆ తినే అన్నం కూడా ప్లాస్టిక్ గిలాసులల్లా, ప్లాస్టిక్ ప్లేట్లల్లా మనం ఇట్లా తింటున్నాం. ఆడ ట్రాక్టర్ తెచ్చి పెడతాడు. మా ఇప్పుడు రాధా ప్రభాకర్ అంతకుముందు సర్పంచ్ పెట్టారు. తిన్నాక ట్రాక్టర్ నిండా ప్లాస్టిక్ గిలాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు పడతాయి. మీరు అనుకుంటారు కింద పేపర్ చూసి పేపర్ అనుకుంటారు. మీద ఎప్పుడన్నా చూడు గనగన పబ్జెక్ట్ చూస్తే సన్నం పేపర్ ప్లాస్టిక్ వెళ్తుంది. కాలది కరగది మురగది, కానీ మనకు మాత్రం క్యాన్సర్ బరాబర్ తెస్తుంది. అసలు మరి ఈ విషయాన్ని గమనించాలి. గమనించి మనందరం కూడా మార్పు అనేది మన ఇంటికి వెళ్ళే మారాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తేనే మీ సర్పంచ్ కానీ సఫాయి అన్న కానీ మనకు అన్ని చేయగలుగుతాడు. ఎందుకంటే మన ఇంట్లో ఇంటి వెనుక అప్పుడు ఈ ప్లాస్టికే ఉండకపో ఎంత చెత్తని నెలలో పెట్టబోతు ఉంటుండే వారెత్తే మొత్తం మంచిగా మురుగు ఎరువు ఇప్పుడు కూడా చేస్తారు. అక్కడ ఉన్నది డంపింగ్ యార్డ్. మీరు తడి చెత్త వేరియాలంటే కాయగూరలు కావచ్చు, చాపత్త కావచ్చు, కోడిగుడ్డు బుడలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వేరియాలి. ప్లాస్టిక్ కవర్లు సీసాలు అవన్నీ వేరు పెడితే దేని దానికి చేస్తే దేని దానికి పోతుంది. మరి ప్లాస్టిక్ వాడేది ఎట్లా బతికేటట్టు లేవు, తెచ్చుకుంటారు. కానీ ప్లాస్టిక్ దాంట్లో తింటే మాత్రం తాగితే మాత్రం గ్యారెంటీ క్యాన్సర్ వచ్చి తప్పది.